దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి ఆ రోజుల్లో మా నాయకులు విజయబాబు గారు ఆ రోజు రోడ్డు ఫార్మేషన్ చేసిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పుడు కూడా మరి అభివృద్ధి చేయడం జరిగింది. నాకు ఇక్కడ స్థానిక మా నాయకులందరూ ముఖ్యంగా విజయబాబు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మా వాళ్ళంతా నాయకులు ప్రజాప్రతినిధి గారు అందరూ కూడా, అంజిరెడ్డి గారు అందరూ ఏంటంటే ఈ రోడ్డు మాకు కావాలి, చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది. దీనివల్ల ఏంటంటే దాదాపు 20 కిలోమీటర్లు ఏదైతే ఇంతకుముందు కొత్తరెడ్డిగూడెం నుంచి వనప్రాజుపాడు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. కాబట్టి ఈ రోడ్డు కావాలంటే మరి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లేకపోవడం వల్ల, దీని మీద శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల వెంటనే PMJSలో పెట్టి టోటల్గా 2 కోట్ల చిల్లర, 2 కోట్ల 60 లక్షల వరకు, 2 కోట్ల చిల్లర, కొంచెం తక్కువగా 3 కోట్లు ఈ రోడ్డు ఫార్మేషన్ కోసం, ముఖ్యంగా రోడ్డు అట్లాగే బ్రిడ్జెస్, దాని మీద 2 బ్రిడ్జెస్ శంకుస్థాపన బ్రిడ్జ్ చేసుకున్నాం. అది 3 కోట్ల చిల్లర, టోటల్గా 6.5 crores పైన ఈ ప్రాజెక్టు. సో ఇది మైలవరం నియోజకవర్గానికి మరి మా నాయకులందరూ కోరిన మీదుగా PMJSలో పెట్టి చేపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి టోటల్ నిధులన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం అంది. దానికి ఇక్కడ మా స్థానిక ప్రజలు ఏదైతే ఇక్కడి నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉందని తెలియజేసి దీనికి వాళ్ళ ముఖ్య కారణమైనటువంటి అందరినీ, విజయబాబు గారు ఆ టీం అందరినీ కూడా, రెడ్డిగూడెం టీం అందరినీ కూడా అభినందిస్తూ, ఎందుకంటే ఏదైనా కానీ మాకు ఒక ప్రజాప్రతినిధిగా మేము మంచి పనులు చేయాలంట, ప్రాంతానికి ఉపయోగపడాలన్నా, ముఖ్యంగా ఏంటంటే కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తేనే దాన్ని మేము ఆచరణలో పెట్టి చేపించుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కూడా మేము వాటర్ ట్యాంకర్లు ఎవరు మీరు చూశారు. ఆ వాటర్ ట్యాంకర్ అన్ని కూడా మా తిరువురులో మా నాయకుడు మహేష్ వచ్చి నా దగ్గరికి ప్రతి ఊరు వాటర్ ట్యాంక్ ఇస్తే చాలా ప్రజలకి దాహార్తి తెచ్చుకుంది, చాలా ఫంక్షన్లకు కానీ లేకపోతే ఇతర అవసరాలు కానీ వాడుకుంటారని చెప్తే ఇమీడియట్ దాని మీద మనం చూస్తే 300 వాటర్ ట్యాంకులు వచ్చాయి. అంటే నేను అనేది ఏంటంటే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి, ప్రజల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, అట్లాగే ప్రజాప్రతినిధి నుంచి, మీడియా మిత్రుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని మేము ఆధారం చేసుకుని కార్యక్రమాలు చేస్తాం. ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి అందరికీ, నాతో ఈ పని చేపించినటువంటి ప్రతి ఒక్కరికి, అట్లా సహకరించిన ప్రజాప్రతినిధులకి, అధికారులకి, మీడియా మిత్రులకి, మా వాళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.